పత్రిక 11వ అధ్యాయం For he was looking for a city which has foundation, whose architect and builder is God. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను. This Abraham అన్నాడు, he was looking for that city. ఆ సిటీ, ఆ పట్టణం ఏంటిదంటే, ఈ పట్టణం ఆయన తెలుసు, ఈ పట్టణం అంతా ఇంకా ఎన్నో ఎన్నో పట్టణాలు చూసింటాడు. బట్ ఈజ్ ఏం, ఆయన దృష్టి, ఆయన గురి ఎక్కడ ఉంది అంటే ఆ పట్టణం. ఈ పట్టణం శాశ్వతం కాదు, ఈ పట్టణం ఇప్పుడున్నా కానీ ఇది టెంపరరీ అని. ఆయన లుక్ ఎక్కడ ఉంది అంటే ఆగుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, లుక్ దట్ టు హిమ్ అండ్ ద ఫేసెస్ వర్ రేడియంట్. వారాయన చేత చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎప్పుడు నచ్చకపోయి. సో దట్ వాస్ ఈజ్ ఏం. మనం ఏమనుకుంటామంటే, అయ్యా ఎందుకు అయిపోయింది అంటే, ఆయన ఇక్కడ జీవిస్తే అబ్రహాం కూడా, బైబిల్ అబ్రహాం ఇక్కడ జీవిస్తూ కూడా ఆయన దృష్టి అంతా ఆ లోపం. అట్లనే అన్నగారు కూడా అట్లనే. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎప్పుడు హ్యాపీ ఫేస్, ఎప్పుడు నవ్వే ముఖమే. ఆ నవ్వులోనే మనకు తెలిసిపోతుంది. ఈజ్ నాట్ లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, ఈజ్ లివింగ్ ఫర్ ద ఇటర్నిటీ. సో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఈ లోకంలో ఉండి మనం ఇదే శాశ్వతం అనుకుని ఇదే దీని మీద దృష్టి, కానీ his motto remains speaking to us. Look for a city, foundations and builder is God. మన జీవితంలో మనం కూడా ఆయన సత్యం ద్వారా లైఫ్ చాలా మంది చెప్పారు. చాలా మంది ఆయన గురించి చెప్పాలంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు, రేపు కూడా ఎదుర్కోవచ్చు. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, అబ్రహాం కూడా అట్టనే జీవించాడు. బైబిల్ అబ్రహాం ఈ అన్నగారు కూడా అట్టనే జీవించారు. చాలా మంది చెప్పారు. దేవుడు ఇదే నేను మాట్లాడుతుంటే, దిస్ వర్స్ వాస్ స్ట్రైకింగ్ టు మై మైండ్ వాట్ ఐ హావ్ టు స్పీక్. సో మనం కూడా దేవుడు నమ్ముకున్నాం, దేవుడి కోసం జీవిస్తున్నాం అన్న ఏం చెప్తుండంటే, ఇదంతా అయిపోయింది, సెటిల్డ్ కాదు. చాలా మంది అదే అంతా అయిపోయింది, పిల్లలు సెటిల్డ్, నా లైఫ్ సెటిల్ అయిపోయింది, అంతా సెటిల్ అయిపోయింది బ్రదర్, అన్నీ చేసేసిన. ఆయన ఇప్పుడు యాక్చువల్గా ఆయన సెటిల్ అయిపోయింది. ఆయన ఏం సెటిల్ అయిపోయిందంటే, ఆయన ఇటర్నిటీగా సెటిల్. ఇవన్నీ కొద్ది దినాలే. పిల్లలకు, సిస్టర్కు, సంఘంకు, మనకు అందరికి ఏం చెప్తున్నట్టంటే, సెటిల్మెంట్ ఇస్ నాట్ ఇన్ దిస్ వరల్డ్, మై సెటిల్మెంట్ ఇస్ విత్ గాడ్. ఆ సెటిల్మెంట్ ఆయన దేవుడితోటి చేసేస్తున్నాడు. అందుకే ఆయన ఏం చేసాడంటే, ఆయన ఎవరికి ఎక్కువ ఆయన సఫర్ కాలేదు, దేవుడి కోసం బ్రతికాడు, దేవుడి కోసం. సో ఈ లుక్ ఫర్ ద సిటీ. మనకు కూడా ఆయన సాక్ష్యం ద్వారా వాట్ ఈ స్పీకింగ్ టు us ఇది పర్మనెంట్ కాదు. లోకంలో అన్ని కష్టాలు, ఇక్కడ కూడా కష్టం. మనం ఎవరిని చూస్తున్నాం? లోతు భార్య కూడా చూసింది, ఎవరిని చూసింది? చూడొద్దన్నదాన్ని చూసింది, తిరిగి చూస్తే అయిపోయింది. చూడొద్దండి, నువ్వు ఎట్లా నువ్వు బతకాలంటే ముందుకు వెళ్ళిపో అని. God was giving a chance to this family because of Abraham's pleaded for his brother. అబ్రాహం ఏం చేశాడంటే, వాళ్ళ తమ్ముని కోసము దేవుని బతులాడుకున్నాడు. ప్రభు ఒకవేళ ఆయన బార్గెన్ చేశాడు, 50 నుంచి 10 దాకా బార్గెనింగ్. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ లోకం శాశ్వతంగా అది సెటిల్మెంట్ అక్కడ. So he was bargaining with God. So God has heard. అబ్రాహం కూడా తెలుసు 50 మంది లేరని, 40 మంది లేరని, 30 మంది లేరని, 20 కూడా లేరు. లాస్ట్ ప్రభావ 10 అన్నా ఉంటాయంట, అది కూడా తెలుసు, కానీ దేవుడిగా ఆయన పని. సో అట్లనే అబ్రహాం ఏం చేశాడంటే, మీకు బార్గెయిన్ అయినా కానీ ఆ బ్రదర్ ఏమైపోయాడంటే, వెళ్ళిపోమని ఛాన్స్ ఇచ్చేసాడు, కానీ ఆమె బార్గెయిన్ చేసి. సో మనం ఎవరిని చూస్తున్నాం ఈ రోజులో? మన పొజిషన్ చూస్తున్నావా? మనం పవర్ను చూస్తున్నావా? ఎవరైనా వ్యక్తులను చూస్తున్నావా?
what we are looking at, మనం looking at Jesus, the author and finisher of faith and servant. 12వ అధ్యాయం Hebrews chapter 2 verse 1. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుతూ రోగస్ వైపు చూడాలంట, యేసు వైపు చూడాలి. ఇప్పుడు ఇంత గొప్ప సాక్ష్యాలు ఈ లోకంలో మీరు సాక్ష్యాలు చెప్తున్నారు, అన్న గురించి చెప్తున్నారు, అన్న పాటించే ఇప్పుడు మన సాక్ష్యం మనం కాపాడుకునేది. సో వై హౌ ఆర్ వి కీపింగ్ అవర్ టెస్టిమనీ? అందుకే దేవుడు ఏమంటుందంటే గొప్ప సాక్ష్యాలు. చాలా మంది మనల్ని చూస్తున్నారు. ఈ రోజుల్లో మనం సువార్త చెప్పలేము. నా సాక్ష్యం ఇప్పుడు అన్న సాక్ష్యం అందరు చెప్తున్నారు అన్నట్టు జీవించడం అది. అదే మనం కూడా ఆ సాక్ష్యం కావాలి. ఒకప్పుడు మనం మైకులు పెట్టుకొని పని కొట్టి మొత్తం సువార్త చేసేవారు. ఇది అయిపోయింది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఎందువల్ల అయిపోయింది మై లైఫ్ బిఎస్. అది సాక్ష్యంలో బ్రతకాలంటే మనం ఎవరిని కూడా అంటే అన్న ఎవరిని చూసేది. అబ్రహాం బైబిల్ అబ్రహాం ఎవరిని చూసాడు, ఎవరిని చూసాడు, ఎవరిని చూసుకుంటాం సాగిడు. మనం కూడా అదే చేస్తే అదే సాక్ష్యం కావాలి. So this is not permanent. This world is not permanent. You look for a city builder and maker. ఎవరండైనా ఆర్కిటెక్ట్ బిల్డర్ శిల్పియో నిర్మాణం. పర్మనెంట్ సెటిల్మెంట్ అక్కడ ఉంది. ఈ ఆర్కిటెక్ట్ ఎవరు, శిల్పి ఎవరు, ఈ నిర్మాణకుడు. అన్న ఇక్కడ ఫ్యామిలీని నిర్మాణం చేసాడు, సంఘంలో నిర్మాణం చేసిండొచ్చు, ఇంకా బంధువుల నిర్మాణం చేసి ఆయన అయిపోయింది. ఆయన ముగింపు చేసుకున్నాడు. ఆయన పని లేబర్డ్ ఆయన ఏం చేసిండంటే మన సెటిల్మెంట్ గాడ్. సో ఐఎమ్ గోయింగ్, సో యూ ఫాలో మనీ. అబ్రహాం బైబిల్ అబ్రహాం ఏం చెప్పాడు, ఆయన కూడా అదే అబ్రహాం అది ఇచ్చాడు. ఆయన కూడా ఈజ్ ఆల్సో టెలింగ్ మన లైఫ్ స్పీకింగ్ టు us that we need ఈ శిల్పి చాలా మంది ఇక్కడ మీరు అనుకుంటే నా జీవితాన్ని ఎవరు కడతారు, ఎవరేం చేస్తారు. అయినా చూడండి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇంకో మార్గం చూపెడు ఆయన కట్టేది అయినా సింపుల్ నిర్మాణం కూడా అయింది. సో లెట్ us look at him as breath of the hand. Shall we pray? Gracious God, loving Heavenly Father, we thank and praise you once again for this time you have given to us. Thank and praise you for your word which you have brought to our remembrance, and also the mortal remains of our dear brother Abraham. Thank and praise you for his life and for his testimony. Thank and praise you, Lord, his life as he has followed the Bible Abraham. He looked for a city and maker and builder is God. This brother also had lived, was always happy and always for the extension of your kingdom. We thank and praise. Continue to honor his life, honor his faith, and also especially pray for Lord the three daughters and also Lord Odinamma, and also Lord you will take care of them, comfort them, Lord. This world nobody can comfort by this word because you look for a city maker and builder is God. And then when you also analyze, my father has made a settlement with God, who is my builder and maker. And his children also, a maker, an agreement, as his father has made agreement with you, O Lord, help his children. And everybody may also surrender their lives, comfort them in this Lord sorrowful time. Thy verse says, your sorrow shall be turned into joy. Let their sorrow be turned into joy. Nobody can fill this vacuum, but Lord, your presence and your comfort only can, Lord, comfort them. We thank and praise. Continue to pray for tomorrow, the burial also, and everything may take place, Lord, smoothly, and also people also those who are going to come from other places, from their native place also, some relatives are coming, grant them safe journeys. Help them, Lord, honor their lives, and honor brother also tomorrow in his burial. They speak to Lord many people, O Lord, those who come.
Lord, those who are not yet born again, that they may be born again. Those who are born again, that they may be strengthened. Those who are living in discomfort or sorrow, Lord, comfort them. Lord, you just thank and praise you once again for everything. All this prayer in thanksgiving. In Jesus' precious name we pray. Amen. ఇక మనం పాట పాడుకుందాం.